So in last video we just done with an how to design a static template, designing of admin panel, connecting to the database, validation, checking APIs working or not, integrating to our project, get method, post method. So now we are going to deal about add, update, delete, get in admin. Okay. So for this I'm using sliders. Okay. అంటే మనం యాడ్ చేస్తున్నా గెట్ చేస్తున్నా ఏం చేస్తున్నా టు మ్యానిపులేట్ ద కంటెంట్ రైట్. సో దానికి మనం దేనికోసం చేస్తున్నాం, సో స్లైడర్స్ని యాడ్ చేసుకోవడం, స్లైడర్స్ని అప్డేట్ చేయడం, స్లైడర్స్ని డిలీట్ చేయడం, స్లైడర్స్ని గెట్ చేసుకోవడం. సో ఫర్ దిస్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ స్లైడర్ థీమ్. ఓకే. సో స్లైడర్లో నాకు ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ ఉందనుకోండి, క్యాప్షన్ కూడా. సో ఐఎమ్ ఇంక్లూడింగ్ కరోజల్ క్యాప్షన్ ఫర్ దిస్. సో కరోజల్ క్యాప్షన్ ఇక్కడ ఉంది కదా కోడ్. సో ఆ కోడ్ తీసుకుంటున్నాం. సో జస్ట్ ఐఎమ్ యాడింగ్ దిస్ క్యాప్షన్ టు దేర్ డిజైన్. టెక్స్ట్ మనం మార్చుకుందాంలే, ఫస్ట్ ఈ డిజైన్ అయితే పెట్టి ఉంచండి. సో కోడ్ ఓపెన్ చేద్దాం. సిలో జాంప్లో ఉంది. ప్రాజెక్ట్ నేమ్ ఇస్ ఐలాండర్ రైట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఇది కదా మన స్లైడర్. ఒక రోజు క్యాప్షన్ కాబట్టి హైట్ తగ్గించింది. హైట్ ఎక్కువ ఉంటే ఆ క్యాప్షన్ వచ్చిందో లేదో కనిపించదు మనకి. ఓకే. ఓకే, కరెక్ట్గా క్యాప్షన్ వచ్చింది కదా. నౌ వీ విల్ డూ వన్ థింగ్. సో ఈ ఇమేజెస్ ప్లస్ ఈ క్యాప్షన్ మనకి డైనమిక్గా రావాలి. ఓకేనా. సో డైనమిక్ అంటే మనకి క్లయింట్కి అడ్మిన్ ప్యానల్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను అడ్మిన్లో ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా. లైక్ స్లైడర్ కదా, స్లైడర్ డాట్ పిహెచ్పి అని పెట్టుకుందాం. సో పేజ్ నేమ్స్ ఎప్పుడైనా మీనింగ్ఫుల్గా పెట్టండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ అడ్మిన్లో స్లైడర్ డాట్ పిహెచ్పి ఓపెన్ చేసి ఫస్ట్ డిజైన్ చేద్దాం. ఓకే. డిజైన్ చేసే ముందు మనకి దాని కామన్ డిజైన్ ఇంకొకటి డాష్ బోర్డ్ డిజైన్ ఉంది కదా. సో వీ నీడ్ టు కాపీ పేస్ట్ డాష్ బోర్డ్ డిజైన్ రైట్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డాష్ బోర్డ్ వీ నీడ్ టు కీప్ స్లైడర్. సో ఇప్పుడు నాకు ఇది పేజ్ ఓపెన్ అవ్వాలంటే నేను కంట్రోలర్లో మెన్షన్ చేయాలి. వన్స్ ఒక పేజ్ క్రియేట్ చేస్తే మనం దాన్ని కంట్రోలర్లో కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇదేంటిది ఆర్గ్యుమెంట్ సెగ్మెంట్ 2 కదా, యూనిట్ టు మెన్షన్ ద సెగ్మెంట్ 2. అది కూడా ఎల్సిఫ్లో కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఎల్సిఫ్ ఏ పేజ్ ఇక్కడే రాస్తున్నాం, ప్లస్ పేజెస్ ఓపెన్ అవ్వడానికి ఇక్కడే రాస్తున్నాం. స్లైడర్ కదా మన పేజ్ నేమ్. ఇవాళలో స్లైడర్ వచ్చాక మన పేజ్ నేమ్ ఏం ఓపెన్ అవ్వాలి, స్లైడర్ ఓపెన్ అవ్వాలి. సో రౌటింగ్ అలా మెన్షన్ చేశాను అనమాట నేను. ఓకే. వన్స్ ఇది అయిపోయినాక ఇప్పుడు పేజ్ ఓపెన్, ఇది రాయకుండా మాత్రం మీకు పేజ్ అయితే ఓపెన్ అవ్వదు. సో ఇప్పుడు సైడ్ బార్ ఓపెన్ చేసి సైడ్ బార్లో మనం ఇంక్లూడ్ చేయాలి కదా. స్లైడర్. ఓకే.
స్లైడర్ మీద క్లిక్ చేయి, index.htmlకి వెళ్తుంది. అంటే URL మనం ఇవ్వలేదు, ఇయర్. సో hrefలో మనం పాత్ మార్చాలి కదా, ఎకో $put_path, బయటకు వస్తే assets అంటున్నానంటే /admin/slider. ఓకే, స్లైడర్కి వచ్చాం. ఇప్పుడు మనం అడ్మిన్లో ఉన్న స్లైడర్కి వచ్చాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం పేజ్ డిజైన్ చేయాలి. సో మ్యాక్స్ ఏంటంటే కోర్ PHP అయితేనేమో సింగిల్ పేజ్లో అవ్వవు, మొత్తం యాడ్, అప్డేట్, డిలీట్ అని మనం వేరే పేజ్కి డెక్ చేసుకుని చేయాలి. బట్ వీఆర్ యూజింగ్ అజాక్స్ కాన్సెప్ట్, రైట్? సో ఫర్ దట్ పర్పస్ మనకి అంతా ఒక సింగిల్ పేజ్లోనే యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ డిజైన్ పెట్టాలి. సో డిజైన్ పెట్టాలంటే మనం, సో ఇప్పుడు యాడ్ చేయాలనుకున్నాం అనుకో, యాడ్ అనేది నేను మోడల్లో యాడ్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను మోడల్ పెడతాను. ఓకే, ఇక్కడ ఇందులో యాడ్ ఫామ్ పెట్టుకోవచ్చు మనం. యాడ్ స్లైడర్. ఓకే, స్లైడర్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనం ఇప్పుడు ఫామ్ డిజైనింగ్ పెట్టాలన్నమాట, రైట్? సో ఫామ్ మన దగ్గర ఉంటే మీరు ఆ ఫామ్ యూస్ చేయండి, లేకపోతే డిజైన్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ ఫామ్కి అడ్మిన్లో లాగిన్ ఫామ్ చేసేసాం కదా, ఏదైతే మీ ఫామే కదా, ఓన్లీ ఫీల్డ్స్ వరకు కాపీ చేసుకోండి. ఈ ఫామ్ ఒకటి కాపీ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కదా, అందుకని. ఓకేనా? స్లైడర్లో పెట్టుకోండి. స్లైడర్ ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఇమేజ్ ఉంది ప్లస్ టెక్స్ట్ ఉంది. స్లైడర్ టెక్స్ట్ ఉంది, స్లైడర్ ఇమేజ్ ఉంది. ఎక్కడ? స్లైడర్ ఇమేజ్. ఇమేజ్ అప్లోడ్ చేయాలంటే టైప్ ఫైల్ ఉండాలి కదా, ఇన్పుట్ టైప్. ఓకేనా? ఇమేజ్కి ఇమేజ్ అని పెట్టుకోండి. ఓకే, సో స్లైడర్ క్యాప్షన్ కదా, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ పెడదాం, టెక్స్ట్ కార్ట్ ఎంటర్ చేస్తుంది. ఓకేనా? ఎస్కేప్. సబ్మిట్. మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నౌ వీ హ్యావ్ టు డూ వాలిడేషన్. సో ఇప్పుడు మనం వాలిడేషన్ చేయాలి. వాలిడేషన్ ఆల్రెడీ చేస్తున్నాం కదా, అదే తీసుకుందాం. అంటే నెక్స్ట్ ఈజీగా ఉంటుంది, అంతే, ఏం లేదు. తీసుకుంటే మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు కదా, అందుకని. ఇదే కదా వాలిడేషన్. మనం కూడా ఇప్పుడు యాడే కదా చేస్తుంది. సో సేమ్ డేట్ అక్కడ కూడా యాడే చేస్తుంది, ఏపీఐ ఒకటే మారుతుంది అంతే. ఇక్కడేమో ఇమేజ్, పాస్వర్డ్ దగ్గర ఎస్ క్యాప్షన్.
సో పెట్టి వ్యాలిడేషన్ చేయండి. ఇమేజ్ కనుక ఎంటీ ఉంటే ప్లీజ్ అప్లోడ్ ఇమేజ్. ఓకే, అండ్ ఎస్ క్యాప్షన్ కనుక ఎంటీ ఉంటే ప్లీజ్ ఎంటర్ స్లైడర్ క్యాప్షన్. రెండు కనుక ఉంటే ఎల్స్కి వెళ్తుంది. ఎల్స్లో ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఎస్ ఇమేజ్ ఎస్ క్యాప్షన్ ఇలా రాస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి మీకు ఇమేజ్ పంపించాలి. ఇక్కడ ఇలా రాస్తే ఏమవుతుంది, ఎస్ ఇమేజ్లో ఏ డేటా అయితే ఆ డేటా వెళ్తుంది. అసలు ఇమేజ్ ఇచ్చినప్పుడు డేటా ఎలా వెళ్తుంది? ఇన్పుట్స్కి అయితే మనం చూస్తాము వాల్యూ అట్రిబ్యూట్ ఏ టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్కి వస్తుంది. బట్ అసలు ఇమేజ్కి వాల్యూ అట్రిబ్యూటే ఉండదు కదా. ఒకసారి కామెంట్లో పెట్టాను, ఎందుకంటే అక్కడ వేరియబుల్స్ ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి కదా అందుకని. మరి ఈ ఎస్ ఇమేజ్లోకి ఏం వెళ్తుంది తెలుసుకోవాలి అంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ కీప్ console.log of ఎస్ ఇమేజ్. ఓకే, వేరియబుల్ ఒకసారి రన్ చేయండి. ఇది దీని కిందకి వెళ్ళిపోయినట్టుంది. బటన్ ఎక్కడ ఉందో చూద్దాం. కంటెంట్ వ్రాపర్ క్లోజ్ అయినాక పెట్టినట్టుంది ఆ బటన్. ఈ బటన్ మాత్రం కంటెంట్ వ్రాపర్ క్లోజ్ అవ్వక ముందు పెట్టాలంట. ఓకేనా? అండి ఇమేజ్ స్లైడర్ క్యాప్షన్, ఇమేజ్ అప్లోడ్ చేయదో ఒక ఇమేజ్. టెక్స్ట్ ఎంటర్ చేశాను. కన్సోల్ క్లిక్ చేయండి. సబ్మిట్ కొట్టు. చూడండి ఇమేజ్ నేమ్ మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ వస్తుంది, ప్లస్ సి ఫేక్ పాత్ అని వస్తుంది. సో ఇమేజెస్కి సమ్ యాడింగ్ ఫేక్ పాత్ మన ఎక్కడో ఉంది, డెస్క్టాప్లో ఉంది. డెస్క్టాప్ అని రావాలి మహా అయితే ఫేక్ పాత్, కానీ మనకి ఎక్కడో అన్నోన్ పాత్ ఒకటి యాడ్ అవుతుంది అనమాట. సో అసలు ఈ పాత్ కూడా వెళ్ళిపోతుంది మనం ఇలా పంపిస్తే. ఎస్ ఇమేజే కదా కన్సోల్లో పెట్టింది. సో ఈ పాత్ ఇప్పుడు డేటాబేస్లో స్టోర్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఉందా మనకి? ఏమి లేదు. మరి అదొకటి. సెకండ్, ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు మనకి? ఇప్పుడు నీ డెస్క్టాప్లో అప్లోడ్ చేసావు సర్వర్కి, అది సర్వర్కి వెళ్ళిపోయింది. సర్వర్కి నేమ్ ఒకటి పంపించావు, మనం పంపించిన ఇమేజ్ ఎక్కడ స్టోర్ అయింది అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే పంపించేటప్పుడు ఏపీఐకి యాక్చువల్లీ ఇమేజ్ స్టోర్ చేసుకునేది పిహెచ్పి కోడ్లో. అది చెప్తాను ఎలా రాసుకోవాలి, ఇమేజ్ ఎలా స్టోర్ చేసుకుంటుందో చూపిస్తాను. బట్ అసలు ఇమేజ్ పంపిస్తుంది కదా స్టోర్ చేసుకునేది, మీరు ఎలా పంపాలి ఇమేజ్? సో ఇక్కడ మనకి ఫైల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో త్రూ ద ఫైల్స్ వీ నీడ్ టు సెండ్ ద ఇమేజ్. సో చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి రావాలి కాబట్టి ఇక్కడే జస్ట్ ఇమేజ్ మనకి jQueryతో తెచ్చుకున్నాం కదా, అలానే జావాస్క్రిప్ట్ తెచ్చుకుంటాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇక్కడ ఏంటి డాట్ వాల్యూ అని పెట్టాం, ఎందుకు అందులో ఉన్న వాల్యూ రావడానికి. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ డాట్ వాల్యూ పెట్టకుండా అంటే ఆ ట్యాగ్ మొత్తాన్ని గెట్ చేసుకుంటున్నాను అనమాట. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎస్ ఇమేజ్ డాట్ వాల్యూ అని పెడితే లోపల వాల్యూ వస్తుంది. బట్ నేను వాల్యూ పెట్టలేదు కాబట్టి ట్యాగ్ మొత్తం వస్తుంది. సో ఇప్పుడు ఫైల్ ఆఫ్ 1లో ఏముంటుందో చూద్దాం ఒకసారి. చూడండి ఇన్పుట్ ట్యాగ్ మొత్తం వచ్చింది. ఇప్పుడు ఈ ట్యాగ్ ఏదన్నా ఫైల్ అప్లోడ్ అయితే ఆ ఫైల్ రావాలి కదా. సో దానికి డాట్ ఫైల్స్ అంటాం అనమాట. దాన్ని ఆబ్జెక్ట్ ఆ ఫైల్స్ ఒకసారి చూపిస్తూ ఉండండి ఎట్లా వస్తుందో.
చూసారా, ఫైల్స్ ఆఫ్ జీరోలో నేము లాస్ట్ మోడిఫైడ్ డేటా మొత్తం ఉంది. సో ఫైల్స్ ఆఫ్ జీరో వస్తున్న ఇమేజ్ డేటా. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం సర్వర్కి సెండ్ చేయాలి. సర్వర్కి సెండ్ చేయాలంటే ఏం పంపించాలి? ఇప్పుడు మనకి ఫైల్ ఎక్కడ ఉంది? ఇందులో ఉంది, ఫైల్స్ ఆఫ్ జీరో. ఫైల్స్ ఆఫ్ జీరో మనం పంపించేటప్పుడు ఇక్కడ ఎస్ ఇమేజ్ కాదనమాట. వ్యాలిడేషన్కి యూజ్ చేసుకోవచ్చు ఎస్ ఇమేజ్, ఇక్కడ మాత్రం ఫైల్స్ ఆఫ్ జీరో పంపాలి. సో మనకి డేటా వెళ్తుంది కాబట్టి ఎస్ ఇమేజ్ ఎక్స్కెప్షన్ 2 తీసుకున్నా. ఇంతవరకు యాక్చువల్లీ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు బ్యాక్ ఎండ్ వాళ్ళు దీనికి ఏం చేస్తారు? సో బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేస్తారు, కామన్ కదా. సో php myadmin సో 2 minutes అప్లోడ్ అవుతుంది. యా హలో, యా దిస్ ఇస్ పుష్ప, మే ఐ నో హూస్ దిస్? యా సార్, హాయ్ సార్, గుడ్ మార్నింగ్.